నేను పడుకోవాలి అని. ఎందుకు అంటే? అప్పటి వరకు నేను నీకు మాత్రమే సొంతం. తమ్ముడొచ్చిన తర్వాత వాడిని దగ్గరికి తీసుకుంటే నేను నిన్ను దూరం పెట్టేస్తానేమోనని నీ భయం. అది తెలియని వయసు కదమ్మా. విష్ణుగాడిది కూడా అంతేనే. కాస్త వయసొచ్చిన తర్వాత నీకర్థమైంది బబ్లుగాడికి కూడా నేను తల్లిని అని. మనమంతా ఒక్కటే. విష్ణుగాడికి వయసొచ్చింది కాని ఇంకా అర్థం చేసుకునేంత మనసు ఎదగలేదు. ఆ రోజొచ్చినప్పుడు వాడికే అర్థమవుతుంది. అయితే నాకు నచ్చందల్లా ఒకటే విషయం. ఏంటమ్మా? నువ్వు చదువు మానేస్తాను అనడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని మాత్రం చేయొద్దమ్మా. లేదమ్మా, నేను ఆవిడని అలా మాట్లాడడం తప్పే, ఒప్పుకుంటాను. అవసరమైతే ఆవిడ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాను. కానీ ఈ నిర్ణయాన్నైతే మార్చుకోలేనమ్మా. అది కాదే అమ్మా. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఒకే ఎరైపోతుంది. అలా అని కాంప్రమైజ్ అయిపోతే విష్ణుకిది అలవాటైపోతుందమ్మా. వేదా, ఏంటి అలా అంటున్నావు? పొరపాటైతే ఎవరైనా సర్దుకుపోవచ్చమ్మా. కానీ పొరపాటు అలవాటైపోతే అప్పుడు మనం ఇంతకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అంటే నేను ఆగాలి. ప్రతిదానికి ఆధారపడ్డం నుంచి కొంచెం దూరంగా జరగాలి. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏంటి? దయచేసి ఒక్క విషయంలో నాకు అడ్డు చెప్పొద్దమ్మా. అర్థం చేసుకో. వదినా, నువ్వు కూడా కూర్చో వదినా, వడ్డిస్తాను. విష్ణు ఎక్కడ నిర్మలా? పిలిచాను వదినా, పిలవద్దు అన్నాడు. ఏమైందంట? ఇదే ఈ కోపంతోనే మొత్తం అంతా వచ్చింది బావా. మీరు ఎవరి విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. కానీ ఆ విష్ణుగాడు ఒకటి విషయంలోనే చాలా కఠినంగా మాట్లాడతారు. అది వాడికి నచ్చట్లేదు. వాడంటే వాళ్ళకేమైనా కోపమా లేదంటే శత్రువా? పిల్లల్ని ముద్దు చేసేది తల్లిదండ్రులే. వాళ్ళు తప్పు చేసినప్పుడు మందలించకపోతే చెడిపోతారు. అందుకే వీళ్ళెలా ఉన్నారు. ఆ పాయింట్ నాకు తెలుసు అత్తయ్య, కానీ వాడు తినట్లేదు కదా. చిన్నపిల్లాడైతే ఓ దెబ్బేసి చెప్పొచ్చు, కానీ వయసు వచ్చిన కుర్రాడు కదా, చేసుకుంటే ఎలా? ఇదిగో వీడు ఉన్నాడు. వాడేం చేశాడండి? ఏం చేశాడా? తెల్లారులేస్తే 10 మాటల్లో 2 కౌంటర్లు నా మీద ఉంటాయి. అయినా నేను ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను. నీ గురించి నీకు తెలుసు కాబట్టి. అదేం కాదు, ఎదిగిన పిల్లాడి మీద చేసుకోకూడదు కాబట్టి. ఎదిగొచ్చిన కొడుకుని ఫ్రెండ్ లాగా చూడాలి కాబట్టి. పిల్లాడని చూస్తుంటేనే ఇలా తయారయ్యాడు. ఇక ఫ్రెండ్ లాగా చూస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. నాన్న తిట్టాడు, అమ్మ కొట్టింది అని ఫీల్ అవుతున్నాడు. గాని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చిందో ఆలోచించాడా? ఆలోచిస్తే బాగుపడతాడు. ఆకలిస్తే వాడే వచ్చి తింటాడు. కానివ్వండి. అదేంటత్తయ్య, అదెవరికి? వాడసలే ఆకలికి ఆగలేడు. వాడికి పెట్టేసొస్తాను, మీరు కానివ్వండి. విష్ణు, నీకోసం భోజనం తీసుకొచ్చాన్రా. ఎవరిదమ్మన్నారు? నాకేం అక్కర్లేదు.
అన్నం మీద అలక్కూడదురా. రా. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, ఎవరు నన్ను ఓదార్చక్కర్లేదు, నాకెవరు అన్నం పెట్టక్కర్లేదు. అమ్మ నేను కాకపోతే ఇంకెవరు అడిగి పెడతారు? ఆ? అమ్మగా నా ఆకలి తెలుసు, నా బాధ మాత్రం తెలియటం లేదా నీకు? అందుకే కదా నన్ను అర్థం చేసుకోకుండా కొట్టావు. నిన్ను కొట్టకూడదు. మరి నువ్వు చేసిన పని కరెక్టా? నువ్వలా మాట్లాడడం కరెక్టా చెప్పు? అది కరెక్టా తప్ప నేను ఆలోచించడం లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చరు. వాళ్ళ విషయంలో నీలాగా నాన్నలాగా నేనుండలేనమ్మా. అది నీకు తెలుసు. నాకెప్పుడు ఒకేలా ఉండడం తెలుసు. హ్మ్. హ్మ్. ఒరేయ్, పరిస్థితుల్ని బట్టి ఇష్టాలన్నీ మారిపోతూ ఉంటాయిరా. చిన్నప్పుడు స్వీట్ తింటేనే గాని అన్నం తిన్నని గొడవ పెట్టేవాడివి. స్వీట్ ఇవ్వకపోతే తన్నులైనా తినేవాడివి గాని అన్నం తినేవాడివి కాదు. మరిప్పుడు స్వీట్ అంటే నీకు పెద్ద ఇష్టం కాదు కదా. ఇదే నువ్వు. నీ ఇష్టం ఇప్పుడు మారింది కదా. అమ్మా, ఏ ఇష్టమైనా మారుండొచ్చు, కానీ వాళ్ళ విషయంలో మాత్రం నా నిర్ణయం ఎప్పటికీ మారదు. సర్లే, వాళ్ళ గురించి ఇప్పుడెందుకు? ఇదిగో భోంచెద్దు గాని తిను. నాకేం వద్దమ్మా. నువ్వు ఎవ్వరి మాట విన్నా వినకపోయినా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను నిన్నొక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా అది కోపంతో కాదు, తప్పు చేశావని కూడా కాదు, తప్పు చెయ్యకూడదు అని. కొడుకొకడికి చెప్పేలాగా ఉండాలి గాని ఒకడితో చెప్పించుకునేలా ఉండకూడదు అని ఆశతో. తిను. నాకేం వద్దమ్మా. ఇదిగో, నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అమ్మ ఆకలితో పడుకున్నా పర్వాలేదు అనుకుంటే నువ్వు తినదులే, నేను వెళ్తాను. అమ్మా అమ్మా, నువ్వెందుకు తినకుండా మానేయడం? మరి నువ్వు తిన్నంటున్నావు కదా. ఏదోలా కన్విన్స్ చేస్తావు, కానీ నువ్వు కూడా మారాలమ్మా. సరే, తిను. ఏమండి, వేద ఫీజు. మేడం, మీరు వేదాకి ఫీజు కట్టడానికి వచ్చారు, కానీ మీరు కరెస్పాండెంట్ గారితో మాట్లాడాలి మేడం. అదేంటండి? అది నన్ను అడిగితే ఎలా? మీరు కరెస్పాండెంట్ గారితో మాట్లాడితేనే బెటర్. అర్థం చేసుకోండి. ఇంతకీ కరెస్పాండెంట్ గారు ఎక్కడుంటారు? నువ్వేం టెన్షన్ పడకు పద్మా, మనం చిన్న హెల్ప్ చేస్తున్నాం. దానికి బదులుగా మన చైర్మన్ గారు మనకు ఆ ల్యాండ్ ఇస్తున్నారు. ఆ ల్యాండ్ మనది. నీ పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తాను పద్దు.